మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్కు సలహాదారుగా చేరతారా, లేదా మీరు అందులో అంటే మీరు ఒక మాట చెప్పారు, సలహాలు అడిగితే ఎవరికైనా ఇస్తాను, ఇదివరకు ఇచ్చాను ఇప్పుడు ఇచ్చాను పవన్ కళ్యాణ్, నేను అందులో ఎందుకు చేరతాను అని. ఈ దేశంలో ఏ పార్టీ ఎక్కడ ఎప్పుడున్నా సరే ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మంచి జరగడం కోసం ప్రభుత్వ పార్టీలు అక్కర్లా, పార్టీలు బయట మంచి జరగడం కోసం ఎక్కడున్నా సరే మనందరం కలిసి పనిచేయడం అవసరం. 99 విషయాల్లో మనకి అంటే పక్కన పెడదాం, ఒక విషయంలో కలిసి పనిచేద్దాం. నా నమ్మకం అప్పటికెప్పటికి అది. అంచేత నేను ఎంతమందితో పనిచేసానో మీరు ఊహించలేరు ఈ దేశంలో. ఇప్పుడు ప్రతిపక్షంలో వామపక్షాలు వాటి పద్ధతిలో పోరాటాలు, జగన్ ప్రధాన ప్రతిపక్షం చట్టరీత్యా, బీజేపీ మిత్రపక్షంగా ఉండి ఏమవుతుందో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ గతంలో పూర్తిగా తుడిచిపెట్టుకు ఎన్నికల వరకు, మళ్ళీ వాళ్ళు పునరుద్ధరణ ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇవన్నీ కాకుండా కొత్త శక్తిగా ఈయన పవర్ స్టార్ అండ్ ఆయన కూడా జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఈయన వస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? అంటే శూన్యత కొంత ఉందని అప్పుడప్పుడు మీరు అంటున్నారు. నేను అంటున్నా, చాలామంది నాతో చెప్తున్నారు, మీతోనే అదే చూద్దాం. శూన్యత ఏమో కానీ హైన్యత అయితే ఉంది, చాలా హీనంగా ఉంది పరిస్థితి అని అంటూ ఉంటాను. కాలమే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మీరు మీ రీతిలో ఒక 3-4 దశాబ్దాలు దీనిలో ఆరితేరారు. నేను నా రీతిలో ఒక 20 ఏళ్ళు ఒక విద్యార్థి దశ నుంచి ప్రభుత్వంలో కానీ బయట 20-40 ఏళ్ళు పాటు నేను ఆరితేరాను. కాబట్టి చూద్దాం. జనసేనకు మీకు ఏమైనా క్రియాశీల సంబంధాలు లేకపోతే సంభాషణలు ఇటువంటివి జరిగాయి? అంటే చిరంజీవి గారు ఉన్నప్పుడు మీ దగ్గర సలహాలు తీసుకోవడానికి ఒక 2 సార్లు ప్రయత్నించడం, ఆయన ప్రజారాజ్యం పార్టీ అది పెట్టి. నేను ఒక జనరల్ రూల్ పెట్టుకున్నాను రవి గారు, ఎప్పుడు కూడా ప్రైవేట్గా ఏమైనా సంభాషణ కూడా పబ్లిక్గా దాని గురించి మాట్లాడడం అనేది సంస్కారం కాదు, అవసరమైన మేరకు తప్ప ప్రజా సంక్షేమానికి. అంతేగాని కిస్ అండ్ టెల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అది మంచిదేలండి. అందుకని మీరు గమనించుంటారు వాళ్ళు కాదు, ప్రజా జీవితం వ్యక్తిగత నేను జీవితంలో గత 40 ఏళ్లలో ఏనాడు కూడా ప్రైవేట్గా జరిగిన సంభాషణలో ప్రజలకు అవసరమైన మేరకు అది కూడా అవతల వాళ్ళ మర్యాదలను కాపాడుతూ తప్ప ఒక్క మాట కూడా ఇంతవరకు నేను పలకల. ఒక్క విషయం చాలా మందికి తలలో 4 తిరిగారు కదా, ఇవాళ దాన్ని మార్చడం అనేది సాధ్యమని మీరు అనుకుంటున్నారు. కాబట్టి దాని గురించి చెప్పడానికి సిద్ధంగా లేరని అనుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా ప్రజలకు చెప్పాల్సిన సమయం సందర్భం వస్తే బహిరంగానే చెప్తాను. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.